గుత్తి వంకాయ కూర ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా రైస్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పిరికడ పల్లీలను వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలి, మంచిగా వేగాలి పల్లీలు, లేకపోతే కూరలో పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు వేయించుకోవాలి. అవి కూడా ఒక పిరికడ తీసుకున్నాను నేను. చిటపట్లాడదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలను పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్లీలు, ఎండు కొబ్బరి, ఇందాక వేయించుకున్న నువ్వులు, అల్లం వెల్లుల్లి, పసుపు, కారపొడి, సరిపడ కారపొడి వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇంట్లో పట్టుకున్న గరం మసాలా ఇది. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఈ పేస్ట్ని వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసి ఇట్లా 4 విధాలుగా కట్ చేసుకొని ఇందులో ఏమైనా పుచ్చులు ఉన్నాయో చూసుకొని ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి. ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా స్టఫ్ని మంచిగా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు అన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి. ఇలా అయితే చాలా తొందరగా ఈ ప్రాసెస్లో అయితే చాలా తొందరగా అయిపోతుంది కర్రీ. ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ స్టఫింగ్ కూడా ఇలా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వంకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నాక ఆయిల్ హీట్ కానివ్వాలి. హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. పోపులోకి వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పేసుకోవాలి. వంకాయలు 2 వైపులా మంచిగా కాలేటట్టుగా తిప్పేసుకోవాలి. ఇట్లా తిప్పేసుకున్నాక మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికాక ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ మిగిలిపోయింది కదా, అది ఇందులో వేసుకొని కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. వంకాయలు ఇచ్చుకపోకుండా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మసాలా పేస్ట్ మంచిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా. కలుపుకున్నాక కొంచెం చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు నానబెట్టి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని ఇందులో పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చింతపండు రసం పోసుకున్నాక 5 నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది.